టెంపుల్ ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరఫున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు గణపతి దేవుని యొక్క సేనాధిపతి. టెంపుల్ కట్టడానికి 40 years పట్టింది. 40 సంవత్సరాలు 300 మంది కష్టపడ్డారు. రామప్ప ప్రధాన శిల్పి పేరు మీదనే రామప్ప టెంపుల్ అనిపిస్తుంది. భారతదేశంలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడి పేరు మీద టెంపుల్ ఉంటుంది. ఒక టెంపులే శిల్పి పేరు. ఈ రామప్ప కూడా కర్ణాటక అవుతుంది సార్, అందుకే పేరులో అప్ప ఉంటుంది. మన అక్కడ టెంపుల్స్ కూడా హలీబేడు, పేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. అంటే కూడా హోయసల ఆర్కిటెక్ట్. అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప అని పిలుస్తుంది. దేవుడి పేరు శిల్పి పేరు కలిపి రామప్ప టెంపుల్. స్టార్ట్ చేసిన సంవత్సరము 1173లో అండి. 1173 కంప్లీట్ అయింది 1213 1213. ఇప్పుడు కరెక్ట్గా 811 years అవుతుంది సార్. 811. ఓకే, ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి ప్లేస్ అంతా కూడా నాట్య మండపం. ఈ సర్కిల్ మధ్యలో నటరాజ చిన్న విగ్రహం ఉంది చూడండి, నటరాజ స్వామి. ఫస్ట్ పైకి నమస్కరించుకుంటారు కదా నాట్యం స్టార్ట్ చేసే ముందు. అలా నటరాజ స్వామి చుట్టూ వీళ్ళేమో అష్టదిక్పాలకులు. 8 డైరెక్షన్స్ కదా, 8 సౌత్ నార్త్ మరి కార్నర్. ఈ ప్లేస్లో ఇంద్రుడు, వాహనం ఉంది ఐరావతం తెలుసండి. ఇంద్రుడు సార్, ఈస్ట్ సైడ్ ఇంద్రుడు, అంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. అంటే కిచెన్ పెడతారు అందరికి. కిచెన్ సౌత్లో యముడు చూడండి, బొఫెల్లో ఉంది యమస్థానం. సౌత్ వెస్ట్ నైరుతిలో నిరుతి రాక్షసుడు, వెస్ట్ సైడ్ వరుణ అంటే వానదేవుడు వరుణుడు. ఇటు వాయువు నార్త్ వెస్ట్ అంటే విండ్. నార్త్ కుబేరుడు అంటే ధనం. ఈశాన్యంలో ఈశ్వరుడు. సో నంది కూడా ఉంది. ఫాలో అవుతున్న వాస్తు అండి, అంత వాస్తుకి ఇంపార్టెంట్. ఓ దిక్కు ఓ పాలకు, అష్టదిక్పాలకు. ఒక ఇంపార్టెంట్ స్టోరీ సార్, క్షీరసాగర మదనం. తెలుసు కదండి, అమృతం గురించి చినికేది. అవును సార్, తోక వైపు దేవతలు, ఈ తల వైపు రాక్షసులు. అక్కడ తల ఉంది, పాము తల. అది వాసుకి పాము. వాసుకి మధ్యలో మందర పర్వతం. కింద చూడండి కూర్మ అవుతారు టోటాయి. ఇక్కడ వచ్చిన అమృతం ఇటు డిస్ట్రిబ్యూషన్. కలశం ఉంటుంది చూడండి, అమృత కలశం. పాము కూడా ఉంది. నెక్స్ట్ విష్ణుమూర్తి, సెకండ్ మోహిని. జగన్మోహిని అవతారంలో వచ్చి అమృతం అందజేస్తారు. అంతా కూడా అక్షీర సాగర వధ. ఇది దీపావళి స్టోరీ, నరకాసుర వధ. లాస్ట్లో చూడండి సత్యభామ బాణం వేస్తున్నట్టుగా, రథసారథిగా కృష్ణుడు. ఇక్కడ ఏనుగు మీద నరకాసురుడు వెనుక వాళ్ళ సైన్యంతో వస్తున్నారు. ఇదంతా ఫైట్ అండి. ఇక్కడ ఇటు పైన ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి సార్. శివపురాణము, మహాభాగవతం అన్ని కలిపి టెంపుల్స్ కదా ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా డెవలప్ చేసేవారు. నో స్కూల్స్. అప్పుడు దేవాలయాలే పాఠశాల, ఏదైనా ఆధ్యాత్మిక ఏదైనా ప్రతి ఇక్కడ నుంచి నేర్చుకునేవారు అంతా కూడా. కొంచెం సైడ్ మ్యూజిక్ వస్తుంది. చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆ ఫ్లూట్ సౌండ్ ఇక్కడ వస్తాయి. వీటినే సరిగమలు అంటారు. మ్యూజిక్ వస్తుంది, టచ్ చేస్తారు చూడండి. సౌండ్ చేంజ్ అవుతూ ఉంటుందండి. పైన రాజు చూడండి, టెంపుల్ మొత్తంలో ఇది ఒకటే మ్యూజిక్ వచ్చే పిల్లర్. కంప్లీట్ ఒకటే స్టోన్ అండి. ఆ స్టోన్లో డిఫరెంట్ సౌండ్స్, రాయిలో స్వరాలు. ఓకే, ఇది వాళ్ళకు ఫేమస్ అండి నాట్యం. కాకతీయుల టైంలో ఉండేది పేరిణి నృత్యము, పేరిణి శివతాండవం అంటారు. అది కాకతీయులు కంపోజ్ చేస్తున్నారండి. సపరేట్ డాన్స్ ఫామ్. వాళ్ళు వార్కి వెళ్తారు కదా, యుద్ధానికి. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ నాట్యం చేయించేవాళ్ళు బిఫోర్ గోయింగ్ టు వార్. వాళ్ళ సైన్యాన్ని మోటివేషన్ చేయడం. అది యాక్చువల్గా అయితే సార్ ప్రేరణ. సో ఇన్స్పిరేషన్ అండి, ప్రేరణ. ఇప్పుడు పేరిని అంటున్నాం.
ఇప్పుడు అఫీషియల్ డాన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి అయిపోయినారు, ఇప్పుడు తెలంగాణకు అఫీషియల్ డాన్స్ అనౌన్స్ చేశారు, పేరిని శివతాండవం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ శివరాత్రి అప్పుడు చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైము 1985లో చేశారు ఇక్కడ. కాకతీయులు అంతరించిన తర్వాత ఈ నాట్యం అనేది కంప్లీట్గా మరుగున పడిపోయింది, ఎవరు చేసేవారు లేక. ఫస్ట్ టైం నటరాజు రామకృష్ణ గారు ఇక్కడున్న భంగిమలు చూసి మళ్ళీ రీకంపోజ్ చేసి ఈ టెంపుల్ చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఇక కంటిన్యూ అవుతూ వస్తుంది. శివరాత్రి అప్పుడు ఇక్కడ చేస్తారు. ఓకే, నిలబడండి సరే. ముగ్గురు మనుషులు ఉంటారు. నాలుగు కాళ్ళే ఉంటాయి. మళ్ళీ ఇండివిజువల్గా చూస్తే ఎవరి వాళ్ళకు ఉంటాయి. చూడండి ఎంత నైపుణ్యత చూడండి. 1 2 ముగ్గురు ఉన్నారు. 1 2 3 4 కాళ్ళే ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే ఇతనివి, ఇటు క్లోజ్ చేస్తే ఇతనివి, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో. చూడండి ఆ శిల్పి చాతుర్యత. ముగ్గురు మనుషులు 4 కాళ్ళు, మళ్ళీ ఎవరి వాళ్ళకు ఉన్నట్టు చూపెట్టారు. దాంట్లో కోలాటమ్స్ ఆడుతున్నారు కదండి, కోలాటాలు. ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో, ఈ కర్రల మధ్యలో, చేతుల మధ్యలో గ్యాప్స్ కూడా వెరీ ఫైన్ కార్వింగ్స్, ఎందుకంటే బ్రేక్ అవుతూ ఉంటాయి చెక్కే టైం మీద లోపలికి చేయడం. కోలాటం మీద 4 స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా వెళ్తూ వస్తుంది. ఇలాంటి టెంపుల్ ఇంకోటి కూడా ఉంది, ఛాయా సోమేశ్వర. పిల్లలు షాడోనే దేవుడి మీద పడతా ఉంటారు, అంటే ఛాయ అంటారు. ఇక్కడ వెళ్తూ వస్తుంది, అక్కడేమో ఛాయ. అప్పుడే ఫిజిక్స్ చూడండి, కాంతి పరావర్తనం ఫిజిక్స్.